గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే 1వ తారీఖున గురువు యొక్క స్థానం అనేది మారనుంది కాబట్టి, అంటే గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఈ సంచారం అనేది కన్యా రాశి వారిపైన ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ గురువు యొక్క సంచారం అనేది 2024 మే 1న మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్తాడండి. అప్పటి నుండి 2025 మే 13వ తారీఖు వరకు ఈ సంచారం అనేది కొనసాగుతుంది. అంటే మీ 9వ ఇంటి ద్వారా బృహస్పతి యొక్క సంచారం అనేది జరగబోతుంది. కాబట్టి ఈ సమయంలో బృహస్పతి యొక్క ప్రభావం అనేది ఫస్ట్ హౌస్ పైన, థర్డ్ హౌస్ పైన, ఫిఫ్త్ హౌస్ పైన పడుతుందండి. ఇది మీకు అనుకూలమా ప్రతికూలమా అంటే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను తెస్తుంది అని చెప్పవచ్చు. కన్యా రాశి వారికి పాజిటివ్ పాయింట్ అండి. ఇది పాజిటివ్ న్యూస్గా చెప్పవచ్చు. అదృష్టం తోడవుతుంది. శుభ సంఘటనలు జరగబోతున్నాయి. ఒకవేళ మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీ ప్రేమ వికసిస్తుంది అని చెప్పవచ్చు. బృహస్పతి యొక్క సంచారం అనేది మీ ప్రేమ జీవితంలో సామరస్యాన్ని కలిగిస్తుంది, అనుకూలతలను పెంచుతుంది. మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు, అదనంగా కృషి చేస్తారు. కష్టంతో కాకుండా ఇష్టంతో పనులన్నిటినీ కూడా పూర్తి చేస్తారండి. అంటే మీలో ఆ ధైర్యం అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు కన్యా రాశి వారు. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నట్లయితే మీ పిల్లలు మీ జీవితంలోకి ఆనందాన్ని తీసుకువస్తారు. అంటే వారు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో కానీ, ఒకవేళ చదువుకుంటున్నట్లయితే మిమ్మల్ని గర్వపడేలాగా చేస్తారండి. ఒకవేళ కన్యా రాశిలో జన్మించిన వారు కనుక చదువుకుంటున్నట్లయితే, విద్యార్థులైనట్లయితే ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. 2024 సంవత్సరం ప్రారంభం నుండి మే ముందు వరకు, ఏప్రిల్ మాసం చివరి వరకు కూడా విదేశీ ప్రయత్నాలు అనేవి పెద్దగా కలిసి రాలేదు కన్యా రాశి వారికి. కానీ గురు అనుకూలతతో మే 1 నుండి విదేశాలకు సంబంధించిన అన్ని విషయాలలో కూడా కన్యా రాశి వారికి లాభం అనేది ఉంటుందండి. ఒకవేళ మీరు విద్యార్థులు అయ్యుండి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే అటువంటి ప్లాన్స్ అన్నీ కూడా మే 1 నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఈ మధ్య కాలంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. విదేశాలలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయి. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే విదేశానికి సంబంధించి, స్వదేశం కాకుండా విదేశానికి సంబంధించిన అన్ని విషయాలలో కూడా కన్యా రాశి వారికి లాభం అనేది ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న కన్యా రాశి వారికి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో, బంధువులతో మీకు ఉన్న సత్సంబంధాలు అనేవి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ స్నేహితులు మీ జీవితంలో సహాయ పాత్రను పోషిస్తారు. చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి 2024 సంవత్సరం ప్రారంభం నుండి ఏప్రిల్ మాసం చివరి వరకు ఒకలా ఉంటుంది. మే 1 నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఇంకొకలా ఉంటుంది. మళ్ళీ అక్టోబర్ 9వ తారీఖు నుండి ఇంకొకలా ఉంటుంది. ఈ మధ్య సమయం అనేది మే నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఎక్కువగా అనుకూలతలు ఉండబోతున్నాయి. ఒక రకంగా గురు బలం అనేది పెరగనుంది అని చెప్పాలండి. మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం 9 గ్రహాల పరిగణలోకి తీసుకుంటాం. ఈ 9 గ్రహాలలో బృహస్పతి శుభగ్రహం అండి. అంటే మిగిలిన గ్రహాలతో పోలిస్తే బృహస్పతి చాలా పెద్ద గ్రహం, ప్రభావవంతమైన గ్రహం. అటువంటి గురువు యొక్క స్థానం అనేది మారిన తర్వాత కన్యా రాశి వారికి అనుకూల ఫలితాలు అనేవి పెరుగుతాయండి. పాజిటివ్స్ పెరుగుతాయి. అలానే ఈ సమయంలో మీరు కష్టపడకుండానే మీకు ప్రతిఫలం లభిస్తుందని మాత్రం కాదండి. కష్టపడి కాకుండా ఇష్టపడి పనులను చేస్తారు. అంటే మీ మైండ్ అనేది కాస్త పీస్ఫుల్గా ఉంటుంది. కష్టపడకుండా ఏ గ్రహం కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వవండి. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కన్యా రాశి వారు ప్రధాన వ్యక్తులను కలుస్తారు. అంటే ముఖ్యమైన వారితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఏకాగ్రత అనేది మెరుగుపడుతుందండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా
ఇంతకుముందు కూడా కన్యారాశి వారు కష్టపడినప్పటికీ కూడా ఇప్పటి నుండి మే 1 నుండి మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. దానివల్ల ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే విషయంలో మీ తెలివితేటలు అనేవి బాగా ఉపయోగపడతాయి. 9వ ఇంటి పైన బృహస్పతి యొక్క సంచారం అనేది కన్యారాశి వారికి మతపరమైన ప్రయత్నాలలోనూ వృత్తిపరమైన ప్రయత్నాలలో కూడా సహాయం చేస్తుందండి. పాజిటివ్ న్యూస్గా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయటం కానీ తీర్థయాత్రలను సందర్శించటం కానీ చేస్తారు. అంటే మీలో ఆధ్యాత్మిక భావం అనేది పెరుగుతుందండి. దేవుడి మీద భక్తి పెరుగుతుంది. దేవాలయాలను తీర్థయాత్రలను సందర్శిస్తారు. ఆనందాన్ని తృప్తిని పొందుతారు. అలాగే కన్యారాశి వారికి ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే జనవరి 1 నుండి మే 1 వరకు ఈ మధ్య సమయంలో కన్యారాశి వారికి ఎటువంటి స్థిరాస్తి కొనుగోళ్లకైనా సరే అనుకూలం కాదు అని నేను చెప్తూ వచ్చాను ఉగాది రాశి ఫలాల వీడియోలో. మే 1 నుండి మాత్రం కన్యారాశి వారు ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయాలన్నా, భూమిపైన పెట్టుబడి పెట్టాలి అన్నా, బంగారం పైన కానీ ఈ వేటిపైన పెట్టుబడి పెట్టాలి అన్నా సరే మే 1 నుండి అనుకూల సమయంగా చెప్పవచ్చండి. మీరు ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే కన్యారాశిలో జన్మించిన విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ అంతర్జాతీయంగా ప్రయాణాలు చేస్తారు. ఫారిన్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వీసా కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మే 1 నుండి కాస్త అనుకూల ఫలితాలు అనేవి ఉండబోతున్నాయండి. అంటే విదేశాలకు వెళ్ళే మీ ప్రయత్నాలు అనేవి విజయవంతం అవుతాయని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో సామరస్యంగా సంతృప్తికరంగా ఉంటారు. అంటే మీరు మీ జీవిత భాగస్వామి ఒకవేళ మీకు పెళ్ళైనట్లయితే మీరు మీ లైఫ్ పార్ట్నర్ కలిసి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మే 1 తర్వాత. జీవిత భాగస్వామి ద్వారా ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి మంచి సూచనలను సలహాలను ఇవ్వగలుగుతారు. 3వ ఇంటిపైన బృహస్పతి యొక్క అంశం ఉంటుంది కాబట్టి తోబుట్టువులతో కూడా గతంలో ఉన్న సమస్యలు అనేవి పరిష్కారం అవటానికి మార్గాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. స్నేహితులు కూడా మీకు సహాయం చేస్తారండి. అంటే సంబంధ బాంధవ్యాలు అనేవి గతం కంటే కాస్త మెరుగుపడతాయి. ఒకేసారి అనుకూల ఫలితాలు ఏమీ ఉండవు, కానీ క్రమక్రమంగా పరిస్థితులు అనేవి మెరుగుపడతాయండి. మే 1 నుండి అక్టోబర్ 8వ తారీఖు మధ్య సమయంలో కన్యారాశి వారికి చాలా వరకు అనుకూల ఫలితాలు అనేవి ఉంటాయి. మీ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారతాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే కన్యారాశి వారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ముఖ్యమైన వారితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. మీ ఏకాగ్రత అనేది మెరుగుపడుతుందండి. విద్యార్థులు కూడా బాగా రాణించగలుగుతారు, కానీ ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. కష్టపడితే మాత్రమే విజయం సాధ్యం అవుతుందండి. అక్టోబర్ 8వ తారీఖు వరకు మాత్రమే మీకు అనుకూల ఫలితాలు ఉంటాయని ఎందుకు చెప్తున్నారో అని అనుకోవచ్చండి. ఎందుకంటే అక్టోబర్ 9వ తారీఖున బృహస్పతి రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తాడండి. అంటే తిరోగమన సంచారం చేస్తాడు. కాబట్టి మే 1 నుండి అక్టోబర్ 8వ తారీఖు మధ్య సమయంలో ఉన్న అనుకూలతలు అనేవి అక్టోబర్ 8వ తారీఖు తర్వాత అంత అనుకూలత అయితే ఉండదండి. కాస్త పాజిటివ్గానే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నంత మంచి ఫలితాలు అనేవి అక్టోబర్ 8వ తారీఖు తర్వాత ఉండవు. అంటే ఎక్కువగా ఎఫర్ట్ పెడితే మాత్రమే పనులు అనేవి విజయవంతం అవుతాయి. చాలా కష్టపడి పనిచేసిన తర్వాత మాత్రమే కన్యారాశి వారికి అక్టోబర్ 8వ తారీఖు తర్వాత విజయం అనేది లభిస్తుంది. కాబట్టి కన్యారాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా విద్యార్థులైనా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా సంతాన ప్రయత్నాలు చేస్తున్నా సరే ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే మీరు కన్యారాశిలో కనుక జన్మించినట్లయితే మే 1 నుండి అక్టోబర్ 8వ తారీఖు మధ్య సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. సరిగ్గా ఉపయోగించుకుని బాగుపడండి. మంచిగా ధనాన్ని సంపాదించండి. మంచి మార్గాలలో మాత్రమే ధనాన్ని సంపాదించండి. మీ పనులపైనే ఎక్కువగా దృష్టి పెట్టండి. సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నించండి. ప్రేమ వ్యవహారాలలో అనుకూలతలు సూచిస్తున్నాయి. వైవాహిక జీవితంలో అనుకూలతలు సూచిస్తున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ అక్టోబర్ 8వ తారీఖు తర్వాత నుండి 9వ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నంత మంచి ఫలితాలు అయితే ఉండవండి. ఇవి కన్యారాశి వారి ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కన్యారాశి వారిపైన ప్రస్తుతం శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంది, భవిష్యత్తులో కన్యారాశి వారికి ఏలినాటి శని అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు మొదలవుతుంది, కన్యారాశి వారికి ఉగాది నుండి ఎలా ఉండబోతుంది, వచ్చే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది, కన్యారాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు,
కన్యా రాశి వారి గుణగణాలేంటి, స్త్రీలు ఎలా ఉంటారు, పురుషులు ఎలా ఉంటారు, ఇటువంటి అన్ని విషయాల గురించి కూడా నేను స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి. ఒకవేళ మీకు మన ఛానల్లో ఆ వీడియోస్ కనపడినట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ లింక్స్ని మీకు షేర్ చేస్తాను.